రైజింగ్ ఏపీ దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే వైసీపీ చేసిన ఆర్థిక విధ్వంసం, అప్పుల భారం ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఇలాంటి పరిస్థితులలో ఆర్థిక దుబారా, వృధా ఖర్చులు తగ్గించుకోకపోతే ఏపీ పరిస్థితి ఏంటి? పరిపాలనా దక్షుడిగా, ఆర్థిక క్రమశిక్షణ పాటించే నేతగా పేరున్న సీఎం చంద్రబాబు ఈ సవాల్ను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏపీని పెట్టుబడుల కేంద్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపే దిశగా కీలక పెట్టుబడులను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్న సోలార్ ప్లాంట్ ప్రాజెక్టు పనులకు గురువారం రాంబిల్లిలో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్టుతో రాంబిల్లి సెజ్లో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. దీంతో అనకాపల్లి జిల్లా పారిశ్రామిక హబ్ గా అవతరిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 2,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కూటమి ప్రభుత్వం రాకతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, ఇక ప్రతిరోజు పెట్టుబడుల పండగేనని చంద్రబాబు అన్నారు. అలాగే ఏడాదిలోగా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు తెస్తామని, జులైలో భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కేవలం పెట్టుబడులే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనతో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. అయితే రైజింగ్ ఏపీ దిశగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతున్నప్పటికీ వైసీపీ చేసిన ఆర్థిక విధ్వంసం, అప్పుల భారం మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. వచ్చే ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతూ ఉండటంతో పథకాల అమలుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీనికి తోడు వైసీపీ అప్పచెప్పిన బకాయిలు కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ప్రతి వారం సెక్యూరిటీ బాండ్లతో రిజర్వ్ బ్యాంకు వద్దకు వెళితే గాని పూట గడవని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే గత పాలకుల నిర్ణయాల వల్ల ఏపీ విద్యుత్ వ్యవస్థ, పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలు 1924 విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. నిర్వహణ లోపం, తప్పుడు నిర్ణయాలు, అధిక ధరకు కరెంటు కొనడం, ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కరెంటు వాడుకోకుండా ఉచితంగా సోలార్ వల్ల కరెంటు వస్తే దాన్ని వాడుకోకుండా క్యాపిటల్ కాస్ట్ మీద 9,000 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితికి వచ్చారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా ఈరోజు 1924లో విద్యుత్ సంస్థలపైన 1,12,000 కోట్ల రూపాయలు భారం మోపారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ మీద 32,000 కోట్ల రూపాయలు భారం వేసే పరిస్థితికి వచ్చారు. ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నప్పటికీ జగన్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. గతంలో ఉద్యోగులకు పెట్టిన బకాయిలు సుమారు 25,000 నుంచి 32,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇవి కాకుండా జగన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని కూటమి ప్రభుత్వం చెబుతోంది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ముందుగానే ఇవ్వటంతో రాష్ట్ర ఖజానాలో నిధులు లేక కేంద్రం నుంచి వచ్చే నిధులను అప్పట్లో జగన్ సర్కార్ మళ్లించింది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము, ఏపీ జన్కో, ట్రాన్స్కో నిధులు, యూనివర్సిటీల్లో ఉన్న సొమ్ము, పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను అప్పనంగా అప్పట్లో వాడేసుకుంది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఈ అప్పులు తీర్చడం సవాలుగా మారింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు 22,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది. ఇవి కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం మళ్లించింది. వీటిని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలను కేంద్ర పథకాలకు జమ చేసింది. దీంతో రాష్ట్రంలో 73 కేంద్ర పథకాలు మళ్లీ అమల్లోకి వచ్చాయి. సీఎం చంద్రబాబుకు పరిపాలనా దక్షుడిగా, ఆర్థిక క్రమశిక్షణ పాటించే నేతగా పేరుంది. జగన్ పరిపాలన కారణంగా ఆర్థిక గందరగోళంలో పడిపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడు మరోసారి తన అనుభవంతో గట్టెక్కించాల్సింది ఆయనే అంటున్నారు నిపుణులు. సీఎం చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించి ఖర్చులు తగ్గించి ఆర్థిక క్రమశిక్షణ అమలయ్యే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.